హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి. ఇక్కడ నేను హార్ట్ సింబల్స్ని ఇలా ఫ్లవర్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఒక హార్ట్ సింబల్ని అయితే ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. చూడండి, థ్రెడ్ నీడిల్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ మిడ్లో ఒక లైన్ లాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్కి రైట్ సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్తుంది నీడిల్. ఇక్కడ చూసారంటే మీకు నీట్గా అర్థం అవుతుందండి. చూసారా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కిందకు వెళ్తోంది. నేను నన్ను ఉద్దేశించుకొని చెప్తున్నానండి. మీరు మీ ఫేస్ మీకు కన్వీనియంట్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోవచ్చు. నాకు వచ్చేసి రైట్ సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకొచ్చాను, లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్తోంది. ఇలా ఇంటూ షేప్లో ఈ మొత్తం హార్ట్ సింబల్ని మీరు ఫిల్ చేసుకునేసేయాలి. గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసాము అంటే ఇది బ్లౌజెస్కి కావచ్చు, అలాగే డ్రెస్సెస్కి, కుర్తీస్కి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అక్కడక్కడ వేసాము అంటే లుక్ అనేది బాగా వస్తుంది. ఇది ఒక 3D ఎఫెక్ట్ని చూపిస్తుంది అనమాట. మొత్తం ఫిల్ అయినాక మీకు అర్థం అవుతుందండి. స్టార్టింగ్లో చెప్తే మీకు అర్థం కాదు. ఈ స్టిచ్ని మీరు హార్ట్ సింబల్ కావచ్చు, ఏదైనా సర్కిల్ షేప్ కావచ్చు, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ని డ్రా చేసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా. అంటే ఇది ఒక ఇంటూ షేప్లో వస్తుంది, ఎక్స్ షేప్లో వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కానీ, ఆరీ వర్క్ కానీ, టైలరింగ్ క్లాసెస్ కానీ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి మన ఛానల్ని కొద్దిగా షేర్ చేయండి. మన క్లాసెస్లో వచ్చేసి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్, అలాగే ఆరీ క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కూడా సేమ్ అండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తున్నానండి. మీరు మన వీడియోస్ చూసే ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వర్క్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్తో పని లేదు, ఏజ్ లిమిట్తో పని లేదు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఈజీగా నేర్చుకునే విధంగా ప్రతి స్టిచ్చు సిలబస్ మొత్తం నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. అలాగే మీరు లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి నేను వాట్సాప్ యొక్క లింక్ అని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. అందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. చూసారా, ఈ హార్ట్ సింబల్ మొత్తం ఇలా ఫినిష్ చేసుకునేసేయాలి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. నెక్స్ట్ మంత్ 5th ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అని అనుకుంటే నా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి నీడిల్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చూసినా కూడా చాలండి. మీరు ఈజీగా నేర్చుకునేయచ్చు. ఒక సైడు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవచ్చు, లేదా రైట్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎండింగ్ రైట్ సైడ్కి వెళ్ళండి. అలాగే స్టార్టింగ్ రైట్ సైడ్ ఏంటంటే ఎండింగ్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. అప్పుడే మీకు ఈ 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూసారా, హార్ట్ సింబల్ ఇలా ఫినిష్ అయింది. ఇంకొకటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రిమైనింగ్ 2 నేను పోస్ట్ చేస్తాను మీకు ఫుల్ ఫినిష్ అయినాక. ఇక్కడ చూసారా, హార్ట్ సింబల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నీడిల్ పైకి తీసుకొచ్చాను, రైట్ సైడ్ నీడిల్ డౌన్కి వెళ్తుంది. చూసారా, సేమ్ ఇదే మెథడ్ని ఫుల్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఫాలో అవ్వాలన్నమాట. రైట్ సైడ్ తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ పైకి వచ్చింది అని అనుకుంటే రైట్ సైడ్ డౌన్కి వెళ్ళాలన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్టిచ్. బట్ కానీ మీరు కలర్ కాంబినేషన్ మీరు ఏ క్లాత్ ఎంచుకుంటారు, అలాగే డిజైన్ ఎలాంటిది ఎంచుకుంటారు, మీ ఫ్యాబ్రిక్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి దీన్ని స్టిచ్ చేశారు అంటే లుక్ అనేది బాగా వస్తుందన్నమాట. ఏ స్టిచ్ అయినా ఏ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ యూజ్ అవుతుంది. ఈ స్టిచ్నే యూజ్ చేయాలి, ఈ స్టిచ్నే యూజ్ చేయకూడదు అనేసి ఎక్కడ సిలబస్లో అయితే లేదు. ప్రతి స్టిచ్ మీరు క్రియేటివిటీని బట్టి దాని వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. మీరు వేసే డిజైన్ని బట్టి, దాన్ని మీరు కొత్తగా ఎలా స్టిచ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చూసారా, ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇందులోనే స్టెమ్ స్టిచ్ అలాగే చైన్ స్టిచ్ కూడా యూస్ చేస్తానన్నమాట. అవి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అంటే మీకు టైలరింగ్కి సంబంధించిన వీడియోస్, ఆరీ వర్క్ సంబంధించిన వీడియోస్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్కి సంబంధించిన వీడియోస్, మనం ఇంకా క్రాఫ్ట్ కూడా చేస్తూ వస్తున్నామండి. వైర్ బ్యాగ్స్ అల్లాము, అలాగే నెక్స్ట్
క్యాన్వా మ్యాట్ ఉంది కదా, బటర్ఫ్లై మ్యాట్ని వాల్ హ్యాంగింగ్స్కి ఎలా యూస్ చేయాలి, హ్యాండ్ బ్యాగ్స్కి ఎలా యూస్ చేయాలి అని నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. క్యాన్వా నాది ఇంకా కంప్లీట్ కాలేదు. బటర్ఫ్లై మ్యాట్స్ నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా హ్యాండ్ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చూసారా, ఇలా ఫుల్ ఫినిష్ చేసేయాలి. ఈ రిమైనింగ్ 2 హార్ట్స్ కూడా ఫిల్ అయినాక మనకి ఇమేజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్కి స్టెమ్ స్టిచ్ అనేది వేయాలి. ఒక స్టిచ్ ఇలా తీసుకున్న తర్వాత నీడిల్ని ఇలా ముందుకు తీసుకొని ముందు స్టిచ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి ఈ నీడిల్ని ఇలా తీసుకెళ్ళాలి. ఇంతే అండి స్టెమ్ స్టిచ్. చాలా సింపుల్గా ఉంటుంది. చైన్ స్టిచ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇలా మనం స్టెమ్ స్టిచ్ అనేది తెలుగులో కొమ్మ కుట్టు అని అంటాం అన్నమాట. ఈ స్టెమ్ స్టిచ్ని ఫ్లవర్స్కి స్టెమ్స్ లాగాను, అలాగే మనం ఏదైనా ఒక లైన్స్ని స్టిచ్ చేసినప్పుడు ఈ స్టెమ్ స్టిచ్ అనేది యూస్ చేస్తామన్నమాట. చైన్ స్టిచ్ కూడా అంతేనండి, చాలా సింపుల్. ఇలా థ్రెడ్ తీసుకొని నీడిల్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళి ఇలా స్టిచ్ చేసాము అని అంటే ఇక్కడ మళ్ళీ డౌన్కి వెళ్ళిపోవాలి. ఇంతే అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. నా స్టూడెంట్స్కి కావచ్చు, అలాగే నా వ్యూవర్స్కి కావచ్చు, మన ఛానల్ యొక్క మోటో ఒకటేనండి. మీరు వేసే స్టిచ్ ఏ స్టిచ్ అయినా, స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ అయినా, ఆరీ వర్క్ స్టిచ్ అయినా కూడా క్లాత్ చిరిగిపోయినా కూడా మీరు వేసిన స్టిచ్ అనేది పోకూడదు అనమాట. అంత క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి, అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫుల్ ఫినిష్ అయినాక ఇమేజ్ ఇలా వస్తుందండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.